బేసిన్ ఉందా అని అక్కడ నీళ్ళు పుష్కలుగా ఉన్నాయి, పంటలు వేసి రైతు సిద్ధంగా ఉన్నారు, అక్కడ లేదు. ఈ విధంగా ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సరే ధాన్యం అయితే అందరు రోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి. ఇప్పుడు యాసంగి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు, ఇవ్వండి. ఆనకాలం అయితే ఇవ్వలే, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, ₹1 ఇవ్వలే. అదేవిధంగా పెన్షన్స్ పెంచుతామంటున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నామంటే ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి వారు ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా మీరు అమలు చేయండి. మీకు గుర్తు చేస్తున్నాం ఇవన్నీ, మేము ఈర్ష్యపడతలేం. మేము గెలిచినా ఓడినా ప్రజాపక్షం మాది, ఓడిమని బాధ లేదు మాకు. మేము కూడా 39 మంది శాసనసభ్యులు ఉన్నాం, 40 దగ్గర దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు. మేము కూడా ప్రజలతో కోటతో గెలిచిన వాళ్ళమే, మన కొత్తగా గెలిచిన వాళ్ళం. మేము కూడా అడుగుతున్నాం, మేము మా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ ఉన్నాం, మేము ఎందుకు అమలు చేస్తలేరు ఒక్కొక్కటిగా? కేవలం ఓట్లు వేసుకుని 5 ఏళ్ళ వరకు కాలం గడుపుతాం కోసం చేసింది మీరంతా. పచ్చి దగా అవుతుంది, పచ్చి మోసం అవుతుంది. దేశంలో భవిష్యత్తు ఇలాంటి దగాతో ప్రభుత్వం నేను చూపించే వరకు నేను కూడా అనేక సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను. ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తా ఉన్నాను. అదేవిధంగా యూరియా కొత్త మొదలైంది, మొదటిసారి మళ్ళా నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఎవరో క్యూ నిలబడ్డారు, అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపించేస్తా ఉన్నా. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో యూరియా కొరత లేదు, ఇప్పుడు యూరియా కొరత మొదలైంది. అంటే దీనికి అవగాహన లేదు, దూరదృష్టి లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఫోన్ ఎక్కడ ఉందా? నిరుద్యోగ భృతి ఆయన అడిగితే ఆయన లేదు అంటాడు. ఆయన ఎవరు? బట్టి విక్రమార్క. ఏంటి ఎక్కడ చెప్పినా? ఎవరు చెప్పారు? మా నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే, మేము ఎక్కడ మాట వేయలే అన్నారు. ఇగో ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక్క నిమిషం, దీని కొంచెం ఒక్క నిమిషం. కానీ ఇది మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. ఎవరు చెప్పలేదు అంటాడు ఆయన. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, 46 నంబర్ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి. నాకు ఎడిచేది మీకు ప్రభుత్వంలో ఉన్నారు, మేము సహకరిస్తాం, మేము కూడా. కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం. గొంతెత్తి అడుగుతాం మేము ప్రభుత్వాన్ని, అది మా బాధ్యత. ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిస్తామన్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు, యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి. వాళ్ళు మంచి హాయిగా ఈ బస్సుకు రా తప్పుతాయి, హాయిగా ఇంటికి పోయేస్తారు, కాలేజీ పోయేస్తారు, కొనియండి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం అంటలకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు వందవారికి. ఇందులో ఉంది. నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేదు. నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా సరే దానికి టైం పడుతుంది. ప్రణాళిక తయారు చేయాలి, దానికి ఎస్టిమేట్ తయారు చేయాలి, దానికి కొంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ దీనికి ఇమీడియట్ గా అటెండ్ చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను. 10,000 రూపాయలు ఇవ్వండి, అమరవేలకు 25,000 ఇవ్వండి. ఒక ఉద్యోగం కూడా మేము ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం, మేము చెప్పుకోలేకపోయినాం. చాలా మందికి మా కాన్స్టిట్యూన్సీలోనే, మా జిల్లాలోనే నేనే మినిస్టర్ ఉన్నప్పుడు అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం. 10 లక్షల రూపాయలు ఇచ్చాం, అందజేశాం. 250 గజాల జాగిస్తామన్నారు, ఇవ్వండి. ఇవన్నీ తక్షణంగా తీసుకునే మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సి అడుగుతలేము. మేము 420లో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి, అది మాకు తెలుసు. ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి, కొంత టైం తీసుకుంటుంది. ఇమాం మోజాలకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు.
ఇవ్వండి ఇవ్వండి. వికలాంగులకు 6,000 అన్నారు, ఇవ్వండి. ఆశాపేట 4,000 అన్నారు, ఇవ్వండి. ప్రతి పట్టణంలో రష్ పెరిగింది. ఆటోనగర్ మంచి ఆలోచనే, వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఆటోనగర్. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో. ఆటోనగర్ పెట్టించండి, స్థలం సేకరించండి. ఇకపోతే ఇక కళ్యాణ లక్ష్మికి మేము 1,00,000 రూపాయలు ధరిస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు. ఇవ్వండి, తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి. మండపల్లి స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు దరఖాస్తులు వస్తున్నాయి. ఆ 1,00,000 రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడ తుల బంగారం సంగతి చెప్తలేరు, ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు. తర్వాత ఇందిరమ్మ కానుకనట. అదేవిధంగా మాజీ సర్పంచుల 15,000 రూపాయలట, మాజీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇవ్వండి. మళ్ళీ సర్పంచులకు, ఎంపీటీ, జడ్పీటీలకు వేతనం, గౌరవ వేతనం పెంచుతామన్నారు, పెంచండి. ఇవన్నీ ఏమీ లేదు. అంటే నేను చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అది పెద్దగా ఉన్నాయి, టైం పడుతుంది. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి, ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపియండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, నేను అసెంబ్లీ చెప్దాం అనుకున్నా. నా కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి శాంక్షన్ చేశారు. దాదాపు ఒక 15,000-16,000 ఇండ్లు మంజూరు చేశారు. అందులో 10% కట్టలే, నాట్ ఈవెన్ 10% కట్టలే, 90% బోగస్. కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నా కాన్స్టిట్యూన్సీ జైలుకు పోయినారు, నాయకులు జైలుకు పోయినారు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది. పాపం ఉద్యోగం పోయింది వాళ్ళది. మళ్ళా ఇందిరమ్మ ఇల్లు నా విధంగా కానియకండి. మళ్ళీ ఇందిరమ్మ పేరు పెట్టారు 5 లక్షల స్కీమ్ కోసం. పేదవాళ్ళు గుర్తించండి, న్యాయమైనటువంటి వారిని గుర్తించండి, అర్హులను గుర్తించండి, వారికి అలాట్ చేయించండి. కట్టిస్తారా కట్టించండి, వాళ్ళు ఎట్టుండో ఇది విధి విధానాలు తయారు చేయండి. ఇక విధి విధానాలు తయారు కాలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క స్వయం ప్రజాపాలన అన్నారు, ఏం చేశారు, ఏం సాధించారండి? 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి నేటికి. ఈరోజు అయిపోయింది, నిన్నటికి క్లోజ్ అయిపోయింది. ఇందులోనే మీరే రాశారు ఒక అంశంలో ఏమని, చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వారితో దరఖాస్తు తీసుకున్నారు. క్యూలో వాడు పాపం ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? కళ్యాణ లక్ష్మి దరఖాస్తు పెట్టుకుంటూ ఇచ్చేసినాం. దానికి అర్హత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం, ఇవన్నీ ఎక్కడ జరగలేదు. అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వటానికి తప్పించుకోవటానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం చేతగంతనాన్ని నిరూపించుకోవస్తుందని ఇవన్నీ తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇది 6 మాసాలు నడిపిస్తారు ఇట్లనే ఈ ప్రజాపాలన. ఇందులో దరఖాస్తుదారు వివరాలు వగరా వగరా కుస్తీ పట్టారు. పాపం బ్లాక్లో ఉన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంట్ ఇవ్వండి. ఎంతమంది ఇస్తారు చెప్పండి, దీనికి స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా, దాని క్లారిటీ లేదు. ఇంట్లో 4 కోడలు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 18 ఏళ్ళు దాటినారు, అందరికి ఇస్తారా? ఇవ్వండి, సంతోషంగానే కుటుంబం బాగుపడతాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500 గిఫ్ట్ చేయలేదు. రైతు భరోసా అయితే ఇంక ఇప్పటికి దిక్కులేదు, 10,000 రూపాయలు ఇస్తలేరు. ఇదో చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు సంగతి చెప్పాను. ఇవన్నీ కూడా 200 యూనిట్లు మాఫ్ సోనియా గాంధీ గారు చెప్పారు, మొత్తం 200